హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి ఏంటంటే తమిళనాడు అడాప్టెడ్ సన్ ఎవరు? తమిళనాడు అడాప్టెడ్ సన్ అనేది ఎందుకు వచ్చింది చర్చ అంటే, ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ గారు ఎక్కువగా తమిళనాడు గురించి ఎక్కడైనా వార్త వచ్చినప్పుడు అక్కడ ఆయన అడాప్టెడ్ సన్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేస్తూ మరీ వేస్తున్నారు అనమాట. ఈ అడాప్టెడ్ సన్ అనేది నిజంగా తమిళనాడులో అల్లు అర్జున్ కి అంత ఫాలోయింగ్ ఉందా? నిజంగా తమిళనాడుకి అంత అడాప్టెడ్ సన్ అల్లు అర్జునేనా నిజంగా అనేది చాలా మందికి ఒక చిన్న ప్రశ్నగా కూడా ఉండిపోయింది. అయితే వీటికి సమాధానం వచ్చేసిందని చెప్పాలి. ఎలా అనుకుంటున్నారా? ఎక్స్ అలియాస్ ట్విట్టర్ రీసెంట్ గా గ్రోక్ అనే ఏఐను రిలీజ్ చేసింది. దీనిని ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగినా, అంటే సినిమాలకు సంబంధించిన కానీ లేకపోతే ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఈ గ్రోక్ సహాయంతో ఖచ్చితంగా వాళ్ళు మంచి సమాచారాన్ని అయితే పొందుతున్నారు. పర్ఫెక్ట్ గా అన్ని రకాల వెబ్సైట్లు సందర్శించి ఖచ్చితమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట ఈ గ్రోక్ అనేది. అలా ఈ గ్రోక్ అనేటువంటిది రామ్ చరణ్ గారు తమిళనాడు అడాప్టెడ్ సన్ అని చెప్పేసి ప్రూవ్ చేసింది అనమాట. ఏంటి, రామ్ చరణ్ గారు తమిళనాడు అడాప్టెడ్ సన్ ఇది నిజమా అని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు. ఆ డౌట్ ని ఇప్పుడు క్లియర్ చేయబోతున్నాను అనమాట. ఇక విషయంలోకి వెళ్తే, ట్విట్టర్ లో ఒక పర్సన్ టాలీవుడ్ హీరో నుంచి తమిళ అడాప్టెడ్ సన్ ఎవరో అని క్వశ్చన్ గ్రోక్ ని అడగగా అది వెంటనే ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అది ఖచ్చితంగా రామ్ చరణ్. ఎందుకంటే ముఖ్యంగా మగధీర, త్రిబుల్ ఆర్ సినిమాల్లో ఆయనకు ఉన్నటువంటి అపారమైన ప్రజాదరణ మరియు అభిమానుల కారణంగా తమిళనాడు అంటే కోలీవుడ్ లో దత్తపుత్రుడిగా విస్తృతంగా పరిగణించబడుతున్నాడు అని చెప్పేసి గ్రోక్ మెన్షన్ చేసింది. అదే విధంగా రచ్చా నాయక్ సినిమాని మెన్షన్ చేయలేదు, కానీ నిజానికి రామ్ చరణ్ కెరీర్ బిగినింగ్ లో మగధీర, రచ్చా నాయక్ టైంలోనే తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోల్లో ఒకరుగా అప్పుడే పరిగణించారు. నిజానికి రామ్ చరణ్ గారి కెరీర్ బిగినింగ్ లోనే మగధీర, రచ్చా నాయక్ టైంలో అక్కడ తమిళనాడులో ఒక ఊపిన హీరో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని చెప్పాలి. ఎందుకంటే అదే టైంలో అక్కడ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా తలదన్నే విధంగా, ఎందుకంటే అప్పుడు ఆయన సినిమాల కలెక్షన్స్ అంత మాత్రమే వచ్చాయి. ఆ టైంలో భారీ ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన కబాలి సినిమా కూడా అటర్ ఫ్లాప్ గా నిలిచింది. అలాంటి టైంలో టాప్ 10 సినిమాలు తీసుకుంటే అందులో రామ్ చరణ్ గారి సినిమాలు 5 సినిమాలు మిగిలాయి. అందులో మగధీర, రచ్చా నాయక్ ఎవడు గోవిందందరవాడు. అందులో మిగిలిన 5 సినిమాల్లో 4 సినిమాలు మాత్రమే సూపర్ స్టార్ కి దక్కాయి. మిగిలిన ఒక్క సినిమా అత్తారింటికి దారేది అనుకుంటా. ఆ టైంలో ఈవెన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా తలదన్నే విధంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సృష్టించాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఆ విధంగా తమిళనాడులో ఎక్కువ ప్రజాదరణ పొందిన మన తెలుగు హీరోలో నాకు తెలిసి చిరంజీవి గారి తర్వాత అంతటి ఇమేజ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో రామ్ చరణ్ గారు. ఇదే విషయాన్ని గ్రోక్ స్పష్టం చేసింది అనమాట. అయితే చాలా మంది తమిళనాడు అడాప్టేషన్ అల్లు అర్జున్ అనుకుంటారు. నిజానికి అల్లు అర్జున్ నటించినటువంటి సినిమాలు కూడా అక్కడ పెద్దగా ఆడలేదు. రీసెంట్ గా చూసుకున్నటువంటి పుష్ప 2 సినిమా కూడా అక్కడ అటర్ ఫ్లాప్ గానే నిలిచింది. ఆ విధంగా అల్లు అర్జున్ చెంపచెల్లి అనిపించిన గ్రోక్. ఆ విధంగా తమిళనాడు అడాప్టెడ్ సన్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అవుతాడని ట్విట్టర్ రిలీజ్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ కూడా స్పష్టం చేసింది అనమాట. తమిళనాడు అడాప్టెడ్ సన్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని.